హలో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ 50,000 రూపాయల ప్రైస్ రేంజ్‌లోని ఇప్పట్లో ఒక ల్యాప్‌టాప్ కొందాం అనుకుంటే, ఒకటికి 10 సార్లు కాదు, ఒకటికి 100 సార్లు అయితే ఆలోచించండి. ఎందుకంటే ప్రైజెస్ అనేవి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు 30,000 రూపాయల ప్రైస్ రేంజ్ వచ్చేటువంటి ల్యాప్‌టాప్స్ అనేవి ఇప్పుడు 50,000 రూపాయలు అయితే వస్తున్నాయి. అంటే ఈ ప్రైస్ రేంజ్‌లో మీకు బేసిక్ కాన్ఫిగరేషన్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అంటే 8 జీబీ ర్యామ్ లభిస్తుంది. ఓవరాల్‌గా కాన్ఫిగరేషన్‌లోని ఇంటెల్ 12 జనరేషన్ లేదా 13 జనరేషన్ ప్రాసెసర్‌లు ఉంటాయి. దీంట్లో మీకు గ్రాఫిక్ కార్డ్ కూడా హైలీ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండదు. ఇంటెల్ యూఎస్‌డి గాని, ఐరిస్ ఎక్స్ గాని బేసిక్ లెవెల్ గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఓవరాల్‌గా ఒకప్పుడు 30, 25,000 రూపాయల ప్రైస్ రేంజ్‌లో దొరికేటువంటి ల్యాప్‌టాప్స్ అనేవి ఇప్పుడు మీకు 50,000 రూపాయల ప్రైస్ రేంజ్‌లో చూడడం అయితే జరుగుతుంది. దీన్ని మీరు గుర్తయితే పెట్టుకోండి. గుర్తుపెట్టుకొని దీని తర్వాత మీరు ఒక ల్యాప్‌టాప్‌ని కొందాం అనుకున్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ఒకటికి 10 సార్లు కాదు, ఒకటికి 100 సార్లు అయితే ఆలోచించండి. సో, ఒకవేళ మీ బడ్జెట్ అనేది 50,000 రూపాయలు ఉంది. ఈ ప్రైస్ రేంజ్‌లో ఒకవేళ బేసిక్ లెవెల్ ల్యాప్‌టాప్ అయినా తీసుకోవాలనుకుంటే నేను మీకు కొన్ని ల్యాప్‌టాప్స్ అయితే సజెస్ట్ అయితే చేస్తాను. ఓవరాల్‌గా బెటర్ కాకపోయినా అంటే ఇప్పుడున్నటువంటి ప్రైస్ రేంజ్ ప్రకారం బెటర్ కాకపోయినా మనకి ఆప్షన్ కింద అయితే ఉంటుంది. సో, పిక్ చేసుకోవాలనుకుంటే గనక దాంట్లో ఫస్ట్ ఆప్షన్ అనేది మీకు హెచ్‌పీ బ్రాండ్ నుంచి హెచ్‌పీ విక్టస్ 15 అనే ల్యాప్‌టాప్ చూడడం జరుగుతుంది. ఇది మీకు ఏఎండీ రైజెన్ 5 ప్రాసెసర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏఎండీ రైజెన్ 5 5600H అనే ప్రాసెసర్‌తోని ఇందులో మీకు 6 కోర్స్ 12 థ్రెడ్స్ అయితే ఉంటాయి. 8 జీబీ DDR4 ర్యామ్‌తోని 512 జీబీ స్టోరేజ్‌తోని ఏఎండీ RX 6500M అని 4 జీబీ గ్రాఫిక్ కార్డ్‌తోని అయితే మీకు ఈ ల్యాప్‌టాప్ చూడడం అయితే జరుగుతుంది. డిస్‌ప్లే పరంగా దీంట్లో మీకు 15.6 ఇంచ్ డిస్‌ప్లే అయితే లభిస్తుంది. 1080p రిజల్యూషన్‌లోని 140 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తోని ఐపీఎస్ ప్యానెల్‌తోని 250 నిట్స్ బ్రైట్‌నెస్‌తోని అయితే మీకు ఈ ల్యాప్‌టాప్ స్క్రీన్ అనేది చూడడం అయితే జరుగుతుంది. 52 వాట్ అవర్ బ్యాటరీ అయితే లభిస్తుంది. 2.29 కేజీస్ అంటే ఆల్మోస్ట్ 2.5 కేజీస్ ల్యాప్‌టాప్ యొక్క వెయిట్ అయితే మీకు చూడడం అయితే జరుగుతుంది. కరెంట్ దీని ప్రైస్ అనేది 48,000 రూపాయలు ఫ్లిప్‌కార్ట్‌లో చూడడం అయితే జరుగుతుంది. సో, ఈ ప్రైస్ రేంజ్‌లోని ఒకవేళ మీకు హెచ్‌పీ ల్యాప్‌టాప్ కావాలనుకుంటే గనక ఇదొక ఆప్షన్ అయితే అవుతుంది. ఓవరాల్‌గా మీరు కొంచెం బేసిక్ లెవెల్‌లో వర్క్స్ చేసుకోవడానికి ఈ ల్యాప్‌టాప్ ఒక ఆప్షన్ అయితే అవుతుంది. సెకండ్ ల్యాప్‌టాప్ గురించి మనం మాట్లాడుకుంటే లెనోవో బ్రాండ్ నుంచి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అనే ల్యాప్‌టాప్ చూడడం అయితే జరుగుతుంది. ఇది మీకు ఇంటెల్ ప్రాసెసర్‌తోని ఇంటెల్ ఐఫై 12450H అనే ప్రాసెసర్‌ని అయితే చూడడం అయితే జరుగుతుంది. 8 కోర్స్ 12 థ్రెడ్స్‌ని అయితే ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది. దీంట్లో మీకు 8 జీబీ ఆఫ్ ర్యామ్ అయితే లభిస్తుంది. LPDDR5 ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. దీంట్లో మీకు ఇంటెల్ యూహెచ్‌డి గ్రాఫిక్స్‌ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. డిస్‌ప్లే పరంగా 15.6 ఇంచ్ డిస్‌ప్లే అయితే చూడడం జరుగుతుంది. 1080p రెజల్యూషన్‌లోని 250 నిట్స్ బ్రైట్‌నెస్‌తోని అయితే మీకు ఈ డిస్‌ప్లే అయితే వస్తుంది. దీంట్లో మీకు టీఎన్ ప్యానెల్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. టీఎన్ ప్యానెల్ అనేది ఐపీఎస్ ప్యానెల్‌తో కంపేర్ చేసుకుంటే గనక వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి చాలా తక్కువగా అయితే ఉంటాయి. అంటే మీరు సైడ్ నుంచి స్క్రీన్‌ని చూడాలనుకున్నప్పుడు స్క్రీన్ మొత్తం గూడా కనబడదనమాట. ఓన్లీ స్ట్రెయిట్‌గా మాత్రమే కనబడుతుంది. ఇది చాలా ఓల్డ్ ప్యానెల్ ఇది. సో, దీన్ని ఒకవేళ మీరు కన్సిడర్ చేయాలంటేనేమో ఆఫ్‌కోర్స్ వద్దనే చెప్తాను. ఒకవేళ మీ మెయిన్ ప్రయారిటీ సినిమాలు చూస్తారు లేదా డిస్‌ప్లే ఒక ఆప్షన్ కావాలనుకుంటే మాత్రం ఇది అంత వాల్యుబుల్ అయితే కాదు. డిస్‌ప్లే పరంగా మనం మాట్లాడుకుంటే దీని ప్రైస్ అనేది మనకి 48,000 రూపాయల ప్రైస్ రేంజ్‌లో అయితే చూడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ మనకి లెనోవో నుంచి లెనోవో V15 అనే ఆప్షన్ చూడడం జరుగుతుంది. ఇది మీకు ఇంటెల్ i7 12 జనరేషన్ ప్రాసెసర్ 1255U అనే ప్రాసెసర్‌తో అయితే రావడం అయితే జరుగుతుంది. యూ సిరీస్ ప్రాసెసర్. ఇందులో మీకు 10 కోర్స్ 12 థ్రెడ్స్ అయితే లభిస్తాయి. దీంట్లో మీకు 16 జీబీ DDR4 ర్యామ్ అయితే చూడడం జరుగుతుంది. 512 జీబీ స్టోరేజ్ అనేది చూడడం జరుగుతుంది. ఇంటెల్ ఐరిస్ ఎక్స్ గ్రాఫిక్ కార్డ్ అనేది మీకు ఈ ల్యాప్‌టాప్‌లో రావడం అయితే జరుగుతుంది. ఇది మీకు 15.6 ఇంచ్ స్క్రీన్ సైజ్‌తోని వస్తుంది. 1080p రిజల్యూషన్‌లోని ఐపీఎస్ ఎల్ఈడీ ప్యానెల్‌తోని అయితే రావడం అయితే జరుగుతుంది. 250 నిట్స్ బ్రైట్‌నెస్ అనేది దీంట్లో మీకు చూడడం అయితే జరుగుతుంది. 38 వాట్ అవర్ బ్యాటరీతోని 1.70 కేజీస్‌తోనైతే మీకు ఈ ల్యాప్‌టాప్ అనేది 48,500 రూపాయల ప్రైస్ రేంజ్‌లోనైతే మీకు ఈ ల్యాప్‌టాప్ చూడడం అయితే జరుగుతుంది. ప్రీవియస్‌గా మనం ఇంటెల్ ఐడియాప్యాడ్ గురించి మాట్లాడుకున్నాం కదా! దాంతో కంపేర్ చేసుకుంటే ఈ ఆప్షన్ అనేది మనకు ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి ర్యామ్ అనేది 16 జీబీ ఇచ్చారు. ఓవరాల్‌గా స్క్రీన్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఈ ప్రైస్ రేంజ్‌లోని మీరు లెనోవో ఐడియాప్యాడ్ కన్నా లెనోవో V15 అయితే తీసుకోవడం ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ ల్యాప్‌టాప్ గురించి మనం మాట్లాడుకుంటే యాసస్ బ్రాండ్ నుంచి యాసస్ వివోబుక్ 15 అని చెప్పి మాకు ఒక ఆప్షన్ చూడడం జరుగుతుంది. దీంట్లో మీకు ఇంటెల్ i5 1235U అనే ప్రాసెసర్ చూడడం జరుగుతుంది. 12 జనరేషన్ ప్రాసెసర్ 10 కోర్స్ 12 థ్రెడ్స్ అనేవి ఈ ప్రాసెసర్‌లో అయితే ఉంటాయి. దీంట్లో కూడా మీకు 16 జీబీ ర్యామ్ DDR4 అయితే ఇస్తున్నారు. 512 జీబీ స్టోరేజ్ అయితే లభిస్తుంది. ఇంటెల్ ఐరిస్ ఎక్స్ గ్రాఫిక్ కార్డ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. డిస్‌ప్లే పరంగా 15.6 ఇంచ్ స్క్రీన్ సైజ్‌తోని 1080p రిజల్యూషన్‌లోని ఐపీఎస్ ప్యానెల్‌తోని 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తోని 250 నిట్స్ బ్రైట్‌నెస్‌తోని అయితే మీకు ఈ ప్యానెల్ చూడడం అయితే జరుగుతుంది. 42 వాట్ అవర్ బ్యాటరీ అయితే లభిస్తుంది. 1.70 కేజీస్ అనేది దీని యొక్క వెయిట్ అనేది చూడడం అయితే జరుగుతుంది. 44,000 రూపాయల ప్రైస్ రేంజ్‌లోని ఇదొక ఆప్షన్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు లెనోవోలో కాకుండా యాసస్‌లో చూద్దాం అనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ అనేది సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్పెక్స్‌తోని అయితే ఉంది. ఇంటెల్ ఐరిస్ ఎక్స్ గ్రాఫిక్ కార్డ్ 16 జీబీ ర్యామ్
అండ్ ప్రాసెసర్ పరంగా 10 కోర్ 12 థ్రెడ్ ప్రాసెసర్ చూడడం జరుగుతుంది. 10 కోర్‌లో 2 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి, 8 ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. వాటిని కూడా మీరు గుర్తుపెట్టుకొని ఒక ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేయండి. హెవీ వర్క్స్ చేద్దాం 10 కోర్స్ ఉన్నాయి కదా అనుకుంటే మాత్రం ప్రాసెసర్ అనేది అంత టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే అవ్వదు. అక్కడ మీకు కొంచెం ఇష్యూ అయితే ఏర్పడుతుంది. సో బేసిక్ లెవెల్‌లో వర్క్స్ చేసే వాళ్ళకి ఈ ల్యాప్‌టాప్స్ అనేవి సరిపోతాయి. నెక్స్ట్ ల్యాప్‌టాప్ గురించి మనం మాట్లాడుకుంటే ఎంఎస్ఐ బ్రాండ్ నుంచి ఎంఎస్ఐ మోడర్న్ 14 అని చెప్పి మనకి ఇక్కడ సేమ్ మోడల్‌లోనే 2 ఆప్షన్స్ అయితే చూడడం అయితే జరుగుతాయి. రెండిట్లో సిమిలర్ కాన్ఫిగరేషన్ చేంజ్ అవుతుంటుంది. అంటే ఒక దాంట్లో 8 జీబీ ఉంటే మరో దాంట్లో 16 జీబీ ఉంటుంది. ఒక దాంట్లో ఇంటెల్ ఐరిస్ 6 గ్రాఫిక్ కార్డ్ ఉంటే మరో దాంట్లో ఇంటెల్ యూఎస్‌డి గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. సో ఈ విధంగా స్పెక్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో రెండిటి యొక్క మోడల్స్ అనేది స్క్రీన్ మీద అయితే చెప్తాను. సో దాన్నైతే మీరు పిక్ అయితే చేసుకోండి. దాంట్లో మీకు ఏది కావాలి అని చెప్పి. ఎంఎస్ఐ మోడర్న్ 14 చూసుకుంటే కనుక ఇంటెల్ i5 12 జనరేషన్ ప్రాసెసర్ 1235U అనే ప్రాసెసర్ అయితే మీకు చూడడం అయితే జరుగుతుంది. సెకండ్ వేరియంట్ అనేది ఇంటెల్ i3 వేరియంట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు 1315U అనే ప్రాసెసర్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్‌గా రెండిట్లో కూడా మీకు ఇంటెల్ i5లో ఏమో 10 కోర్స్ 12 థ్రెడ్స్, i3లోనేమో 6 కోర్స్ 8 థ్రెడ్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. రెండిట్లో కూడా 2 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి. రిమైనింగ్ కోర్స్ అనేవి ఎఫిషియన్సీ కోర్స్ కింద పనిచేస్తాయి. అదే మీరు ఇంటెల్ i5 ప్రాసెసర్లో చూసుకుంటే 8 జీబీ DDR4 ర్యామ్ ఇస్తున్నారు అండ్ 512 జీబీ స్టోరేజ్ ఇస్తున్నారు. ఇంటెల్ ఐరిస్ 6 గ్రాఫిక్ కార్డ్ అయితే ఇస్తున్నారు. అదే ఇంటెల్ i3 ప్రాసెసర్లో చూసుకుంటే 16 జీబీ DDR4 ర్యామ్ ఇస్తున్నారు, 512 జీబీ స్టోరేజ్ ఇస్తున్నారు. ఇంటెల్ యూఎస్‌డి గ్రాఫిక్ కార్డ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. డిస్ప్లే పరంగా రెండిట్లో కూడా సేమ్ అయితే ఉన్నాయి. రెండు కూడా 14 ఇంచ్ స్క్రీన్ సైజ్‌తోని 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తోని ఐపీఎస్ ప్యానెల్‌తోని 1080p రెజల్యూషన్ అయితే రెండు మీకు చూడడం అయితే జరుగుతుంది. బ్యాటరీ పరంగా కూడా రెండిట్లో మీకు 39 వాట్ అవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1.4 కేజీ అంటే 1.5 కేజీ వెయిట్ అనేది మీకు చూడడం అయితే జరుగుతుంది. సో ఈ రెండిట్లోనూ మీరేది తీసుకోవాలనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీకు కొంచెం ప్రాసెసర్ పవర్ఫుల్ ఉండాలి అనుకుంటే గనక ప్రాసెసర్‌ని పిక్ చేసుకోండి. ఇంటెల్ i5ని పిక్ చేసుకోండి. లేదు ప్రాసెసర్‌తో పని లేదు, బడ్జెట్ ఇంపార్టెంట్ అనుకుంటే గనక అక్కడ మీకు ఇంటెల్ i3 అనేది ఆప్షన్ అయితే అవుతుంది. i3 అనేది రూ. 45,000 ప్రైస్ రేంజ్ వస్తుంది. i5 అనేది రూ. 50,000 ప్రైస్ రేంజ్‌లో చూడడం అయితే జరుగుతుంది. సో మీ ప్రైస్‌కి అనుకూలంగా అయితే వీటిని అయితే పిక్ అయితే చేసుకోండి. వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి చెక్ చేయాలన్నా సరే చెక్ చేయొచ్చు. లేదా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కొంచెం వేరు మోడల్స్ అయితే వస్తాయి. అప్పుడు మీకు మళ్ళీ ఇబ్బంది అయితే వస్తుంది. నేను చెప్పిన మోడల్‌కి మీరు చూసిన మోడల్‌కి అండ్ ప్రైస్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూనే ఉన్నాయి. ప్రైస్ అనేవి కన్ఫర్మ్‌గా అయితే నేను చెప్పట్లేదు. ఇదే ప్రైస్‌కి మీకు వస్తుంది అని చెప్పి. మార్కెట్‌లో దీనికన్నా తక్కువకి దొరకవచ్చు, ఎక్కువకి దొరకవచ్చు. అప్పుడు ఉన్నటువంటి డిమాండ్ సప్లైని బట్టి అయితే కంప్లీట్‌గా చేంజ్ అయిపోతున్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ల్యాప్‌టాప్ ప్రైస్ పెరిగిపోతుంది కదా అని చెప్పి అవసరం లేకపోయినా సరే ఆ ల్యాప్‌టాప్‌ని తీసుకొని తర్వాత సఫర్ అవ్వడం అనేది నిజంగా మీకు మీ అమౌంట్‌ని నష్టం కలిగించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు అవుతుంది కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఒక ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేయండి. మీ రిక్వైర్మెంట్ చేయండి. మీ రిక్వైర్మెంట్స్‌కి ఆ ల్యాప్‌టాప్‌లో ఉన్నటువంటి స్పెక్స్ ఏంటి అన్నిటిని కంప్లీట్‌గా తెలుసుకున్న తర్వాతనే మీరు ఒక ల్యాప్‌టాప్ పర్చేస్ చేసే డెసిషన్ అయితే తీసుకోండి. తీసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ముందే చెప్తున్నాను. ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ల్యాప్‌టాప్ ప్రైస్ అనేవి ఎప్పుడు ఎలా పెరుగుతున్నాయో, ఏ టైంలో పెరుగుతాయో తగ్గుతాయో మనం ఏం చెప్పట్లేదు. మార్కెట్ ఏ విధంగా ఫ్లక్చుయేట్ అవుతుంది అనేది మనకు తెలియట్లేదు కాబట్టి మేక్ ష్యూర్ మీరు ఒకటికి 10 సార్లు కాదు, ఒకటికి 100 సార్లు అయినా సరే ఆలోచించి 10 మంది డెసిషన్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాతనే మీ ఓన్ ఒపీనియన్‌ని యాడ్ చేసి దాని తర్వాత పర్చేస్ అయితే చేయండి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై.